సమస్యలు పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా RRR బాధితులతో సమావేశమైన కేటీఆర్ కత్తి వాళ్ళ చేతిలో పెట్టి తమను యుద్ధం చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ నేతల భూముల్లో రోడ్డు వెళ్లకుండా అలైన్మెంట్ మార్చడం కొత్తేం కాదన్నారు కేటీఆర్. అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెట్టేటట్టు కూడా లేరు. వీళ్ళు అసెంబ్లీకి పెడితే మేము గెదుముడితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు. ఏం చేయమంటారు? మమ్మల్ని మైక్ ఇయ్యరు. ఒకటైతే వాస్తవం, సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది, యుద్ధమేమో మమ్మల్ని చేయమంటారు. మీరు పర్వాలేదు చేస్తాం, అయినా కూడా చేస్తాం. చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి. అరే మరి చెప్పుర్రా భయ్ మీ సంగతి ఏంది, మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి, మీరు అందరు కలిసి వస్తారా లేదా? మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూస్తాం, లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, మేము వాళ్ళం కూడా ఓట్ల పాల్గొనమని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఇది కాంగ్రెస్